ఎన్నిసార్లు ఉన్నా ఒకటే ఎఫెక్ట్ రా. సో మై ఫేవరెట్ యాక్టర్ ఇన్ ద ఫిలిం. నువ్వేం చెప్తే చేసింది. థ్యాంక్స్ శివ. వెరీ గుడ్. ఎప్పటి నుంచో నీ ఫ్రెండా? జనరల్గా అందరూ పావురాలు అవి పెంచుతూ ఉంటారు, నేను కాకులు పెంచుతాను. నాకు నిజంగా చెప్తున్నాను, ఒక నార్మల్ టైంలో ఎప్పుడైనా కాకిని చూస్తే భయం వేస్తుంది. కాకి సౌండ్ వస్తే బాబోయ్ ఎందుకు మళ్ళీ కరెక్ట్గా వచ్చేది అనిపిస్తుంది. బట్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ థాట్. మీ ఐడియా టు యూస్ కాకి అంటే మనం అందరం లెపర్డ్స్ చూసాము, ప్యాంథర్స్ చూసాము అని చూస్తారు కదా. కాకి వచ్చేసరికి అందరికీ అసలు నెక్స్ట్ లెవెల్ థాట్ వచ్చింది. టూ మచ్ బ్రిలియంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు యూ, బికాస్ జనరల్గా ఇలాంటి సబ్జెక్ట్ని ఒక స్టార్ హీరో ఒప్పుకోవడం అనేది చాలా గ్రేట్. ఒప్పుకోకపోతే ఇక్కడ దాకా రాదు. ఈరోజు ఎంత స్పాన్ వచ్చి ఈరోజు మనకి ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ వచ్చి ఇంత వచ్చింది అంటే ఇట్స్ జస్ట్ బికాజ్ యూ ట్రస్టెడ్ ద కాంటెంట్. అందులో ఫైట్స్ లేవు, పాటలు లేవు, పాటలు ఉన్నా కథలోనే ఒక పాట మౌంటాజ్ సాంగ్ లాగా వెళ్ళిపోయి కథనే చెప్పింది. అందులో స్పెషల్ ఎలివేషన్స్ లేవు, బట్ కాంటెంట్ వైజ్ దేర్ ఈజ్ ఎవ్రీథింగ్. దాన్ని మీరు నమ్మారు, నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చారు. అండ్ నాకు దానికి ఇన్స్పిరేషన్ వచ్చేసి రజనీకాంత్ గారు. బికాస్ ఆయన చంద్రముఖి అనే సినిమా అలాగే ఒప్పుకుంటారు. ఇట్స్ నాట్ అబౌట్ ఎలివేషన్ ఆల్ ద టైమ్, ఇట్స్ అబౌట్ ద హౌ ద మూవీ షోస్ స్టోరీ, కథ అన్ఫోల్డ్ అవుతుంది చూసా, ద స్క్రీన్ ప్లే, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన చూసి నాకు ఇన్స్పిరేషన్. అరే ఇంత బాగుంది అసలు బాగా చేయొచ్చు అని చెప్పి అనిపించింది. సో ఐ థింక్ తెలుగు వాళ్ళకి ఒక వీ ఆర్ షోయింగ్ వాట్ ఇట్ ఇస్. అది దట్స్ వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సంయుక్త. థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం అండ్ యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ క్విక్ లెర్నింగ్ ఎబిలిటీస్. 3 daysలో మీరు తెలుగు నేర్చుకున్నారు. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ the trust and faith I have put in, you have proved it, and today we have a super success film. And let 3 of us thank the audience for this tremendous response. Thank you so much. తెలుగు ఆడియన్స్, తెలుగు ప్రజలారా, మాకు ఇంత బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు ఆల్ ద హీరోస్ ఫ్యాన్స్ అండ్ టు ఆల్ ద సినిమా లవర్స్, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for all the love and support. I think thank you so much for recognizing the hard work that we have done for the film. ఫస్ట్ అయిపోయింది, సినిమా చేసేసాం, కాపీ రెడీ అయిపోయింది. నేను జస్ట్ మీకు సార్ కాపీ డన్ అంతా రెడీ అయిపోయింది అన్నాను. బట్ ఫస్ట్ రివ్యూ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ద ఫస్ట్ రివ్యూ దట్ ఐ గాట్ వాస్ ఫ్రమ్ ద ఎడిటింగ్ రూమ్. నాకు అక్కడి నుంచి సుకుమార్ కాల్ చేశారు. ఆయన ఫోన్ చేసి తేజు దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు వండర్స్ అని చెప్పారు. సో హీఈస్ ద ఫస్ట్ వన్ టు వాచ్ కదా. సో ఐ వాస్ లైక్ సార్ విత్ సినిమా సార్ అంటే మన సినిమా తేజు విరూపాక్ష గురించి చెప్తున్నాను, దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు వండర్స్ అని చెప్పారు. సో ఐ టోటలీ గివ్ ఇట్ హిమ్. ఆయన జడ్జ్మెంట్కి, ఆయన థాట్ ప్రాసెస్కి ఐఎమ్ షూర్ దట్ హీ నోస్ ద బెస్ట్. అంటే ఆయన స్టూడెంట్ షైన్ అవుతారంటే ఆయనకే కదా హ్యాపీ. సో యు ఆర్ హిజ్ స్టూడెంట్. సో దాట్ యాక్చువల్లీ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు దిస్ విరూపాక్ష. అండ్ ఆల్సో హీ ఈస్ ద వన్ హూ సజెస్టెడ్ అస్ టు, అంటే మిగతా లాంగ్వేజ్ కూడా వెళ్ళండి, ఈ కాంటెంట్ అన్నిటికి వెళ్తుంది. అది చూసిన తర్వాతే ఆయన అన్నారు. వెరీ ట్రూ. అండ్ హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ దట్ నెక్స్ట్ వీక్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్? I believe it is a blessing for the film and for the story to be told to other states as well. Nakante this film is going to represent the world, to the world, represent India to the world. So I think this film will be a milestone in everybody's career, those who are all involved in it. Yeah, thank you for sure. And Samikta, so మీరు విన్న ఫస్ట్ సినిమా గురించి ఫస్ట్ రివ్యూ, ఫస్ట్ ఎక్సైట్మెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది? రివ్యూ ఎక్కడ విన్నారు మీరు? My excitement started 2 days after the release, and that's the truth. Before that, I started getting from your team, Gogaru, yes, and then proper after watching the complete film, Gogaru used to tell me after RR and sound mixing, the performance and scenes has got highly elevated. And బట్ ప్రాపర్ మూవీ ఫుల్గా చూసి నాకు ప్రాపర్గా ఎమోషనల్గా చెప్పినది శ్యామ్ సార్. హీ కాల్డ్ అండ్ హీ వాస్ క్రయింగ్, హీ వాస్ వెరీ ఎమోషనల్. హీ సెడ్ దట్ ఐ కనెక్టెడ్ దట్ one point. We came into cinema, you know, without
anyone to help or without anyone to guide, and we blindly trusted our hard work and journey, and finally we are at a place we came to do cinemas like this. So he, with having so much of years of experience, when he said that, I find it grateful that I got that luck in 5.5, 6 years. Same feel I am also getting that. So he is the one who he made me also cry, and he said, you have done a fantabulous job. I immediately said, okay, called my mother and said, go say this. So that I spoke like a student. When we'll tell teacher, no, some compliment, if they say next time parent teachers meeting is coming, tell our parents also. So I said, tell my mother also that I've done well. He did that. So Okay. See, apart from our team, Sukumar sir is a producer and writer for this film. Shyam sir is a DOP. So, కాకి పిల్ల కాకి ముద్ద అన్నట్టు మన సినిమా మనకు ముద్దే, మనల్ని మనం ఇది చేసాం. బయట నుంచి వచ్చిన రివ్యూస్ అంటే మనకు కాన్ఫిడెన్స్ తీసుకొచ్చేస్తుంది. ఫస్ట్ బయట నుంచి అమ్మ పని అయిపోయింది, మనం అనుకున్న ఏదైతే నమ్మామో సినిమా అది చేస్తుంది అన్నది ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? honestly saying, the first day response was very overwhelming. Adi meeke telusu. But I still waited. Oka one day wait chesi tarvata inka again I was looking. But then I understood that people are actually falling in love with it. Because eppudu I have felt that if you are very, yeah, okay, we are done, then there is no scope for improvement later on. So rather than being, so excited about it, it only humbled me. Plus on top of that, I'll tell you, I've told this, that I'm afraid that what more and good I can do in my next film. So because they are all saying that I did a wonderful job, and they're using those words like, performance so champesa, natana, that words and all they're saying. But then that brings in responsibility. So naku excitement, more than excitement, I am only looking forward next movie ki inka better ga em chedam, how to improve my acting skill, or to go to some Natana Kalari or something, and that's all I'm thinking right now. మీకు ఎప్పుడు వచ్చింది సార్ రివ్యూ ఎక్కడి నుంచి వచ్చి? మై బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ వాజ్ నా ఫ్రెండ్స్ సినిమా థియేటర్కి వెళ్ళా. అసలు ఎందుకు వెళ్ళలేదురా అంటే, సి వెన్ పీపుల్ ఆర్ సేయింగ్ ఇట్స్ అ బిగ్ సక్సెస్, ఆ సక్సెస్ వీఆర్ హియరింగ్ ఇట్ మోర్ దెన్ వాచింగ్ ద ఫిలిం. టు హియర్ ఇట్ ఇట్స్ మోర్ హ్యాపీనెస్. అంతే కదా. సో నాకు మా ఫ్రెండ్స్ వెళ్ళలేదు, మా మదర్ చూడలేదు. మా మదర్ చూసినా కానీ భయపడుతూ చూసింది. కానీ మై ఫ్రెండ్స్ అండ్ మై మదర్ అండ్ మై ఫ్యామిలీ, దే ఆల్ డెంట్ వాంట్ టు సీ ద ఫిల్మ్ ఓన్లీ బికాస్ దే వర్ హియరింగ్ సో మచ్ అబౌట్ ద ఫిల్మ్. దే వాంట్ టు హియర్ ఇట్ మోర్, అంటే ఇంకా విందామని చెప్పి వెయిట్ చేశారు. సో అది వాజ్ మై బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. నాకు అర్థం కాదు ఎందుకు చూడలేదు అసలు, నా సినిమా చూడకపోతే ఎలాగా, ఇంకా అది ఉంటుంది కదా మనకి. కానీ అది దాని తర్వాత మనం వెళ్ళిన షో తర్వాత యువర్ మామ్స్ ఐస్ it was filled with happiness and joy. I was like floored. నా సినిమా నేను అడిగా అమ్మ దగ్గర తీసుకెళ్ళరా అని. అది అమ్మ ఐస్లో ఆ హ్యాపీనెస్, ఆ లవ్ చూసేసరికి ఐ థాట్ వీ హ్యావ్ అచీవ్డ్ ఇట్. సో అయిపోయింది. సో అలా మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఫస్ట్ ఇది వచ్చింది. నీకు? నాకు ఓకే. నీకు? నాకు ఆబ్వియస్గా పాస్ట్ 1 month నుంచి ప్రాపర్గా స్లీప్ లేదు. 2 hours 3 hours స్లీప్ బికాస్ ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ముందు రోజు బలవంతంగా ఐ హ్యాడ్ ఇంటాక్సికేషన్ టు స్లీప్, బట్ దెన్ ఐ డింట్ గెట్ ఇట్. సో మై బ్రదర్ ఈజ్ కంటిన్యూస్లీ చెకింగ్ ఇన్స్టా కానీ ట్విట్టర్ కానీ అన్నీ చెక్ చేస్తూ ఉన్నాడు. యూకేలో షో స్టార్ట్ అయింది. షో స్టార్ట్ అయిన తర్వాత ట్వీట్స్ వస్తూ ఉన్నాయి. అందులో కొన్ని ట్వీట్స్ నాకు పంపుతూ ఉన్నాడు, నేను చెక్ చేస్తూ ఉన్నాను ఏంటి అని. ఓవరాల్గా స్లోగా పాజిటివ్ రెస్పాన్స్ స్టార్ట్ అయింది. ఒకే ఒకడు రాశాడు, అంటే అది ఫస్ట్ 20 minutesకి పెడతానే ఉన్నాడు. ప్రతి 5 minutesకి ట్వీట్ చేసాడు. హీరో ఎంట్రీ వచ్చింది ఫస్ట్, అంటే టైటిల్ రాకముందు ఎపిసోడ్ హుక్ చేశారు. హీరో ఎంట్రీ
6th మినిట్కి ఇచ్చాడు, హీరోయిన్ ఎంట్రీ 7th మినిట్కి ఇచ్చాడు, ఇప్పుడే సాంగ్ స్టార్ట్ అయింది, స్లోగా ప్లాట్లోకి వెళ్తుంది, ఇలా ఇద్దరు లవ్ స్టోరీ బాగుంది, ఆగిపోయాడు, సైలెంట్ అయిపోయాడు. తర్వాత రావట్లేదు ఎంతసేపుడికి, ఏంటి రావట్లేదు అని చూస్తే ఇంటర్వెల్ తర్వాత ట్వీట్ చేశాడు, హోల్డ్ యువర్ బ్రెత్, కనీసం గ్యాప్ ఎవరు ట్వీట్ వేయడానికి అని చేశాడు. అప్పుడు అనుకున్నా ఓకే, సో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అండ్ స్లోగా ప్లాట్ని బిల్డింగ్ అప్ ద ప్లాట్ వరకు వాళ్ళు స్పేస్ తీసుకున్నారు. తర్వాత హుక్ అయిపోయారు, ఎంగేజ్ అయిపోయారు. సో ఇట్స్ గోన్ అ వర్క్ అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. అది అయిపోయే టైంకి వీ గాట్ ఆల్ ద పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ యూకే, నెక్స్ట్ యూఎస్. అండ్ ఆ రోజే షోస్ ఇంక్రీజ్, ఆ రోజే వెంటనే ఇమ్మీడియట్గా దే అనౌన్స్ షోస్ ఇంక్రీజ్ చేస్తున్నామని. ఇంకా ఒక కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయింది. యాజ్ యూ సెడ్, మనం సంధ్యాలో వెళ్ళి చూసిన తర్వాత ఇంకా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్కి ఎంత అలా అయిందంటే ఒళ్ళు తెలియక నా ఫోన్ ఎవడో కొట్టాడు. ఇంకోటి చెప్పాలి రే, ఫస్ట్ టైం నేను సంధ్యాలో చూశాను, పీపుల్ డింట్ షౌట్, దే డింట్ సీ దేర్ ఫోన్స్. మామూలుగా ఫోన్ అప్డేట్లు ఇవన్నీ ఫోటోలు తీస్తూ ఉంటారు కదా, ఒక్కరు కూడా ఫోటో తీయాలి. ఎగ్జాక్ట్లీ, ఎనీ రిలీజ్ ఫిలిం మనం వెళ్తే మన కింద ఉన్న మనకి కనీసం 100 ఫోన్లు లభిస్తాయి. ఆ లైట్ చిరాకు కూడా వస్తుంది మనకి. ఇప్పుడు అసలు అది లేదు అసలు సినిమాలో. ఐ థింక్ ఇట్స్ సంథింగ్ లైక్ దట్స్ యువర్ బిగ్గెస్ట్ సక్సెస్. ఆ సక్సెస్ రావడం మామూలు విషయం కాదు. దట్ థింగ్ ఐ థింక్ యూ హ్యావ్ టు ఎంజాయ్ దట్. దట్ థింగ్ ఈస్ ఇన్ యువర్ స్టోరీ. అంటే ఫస్ట్ హుక్ సీన్ దగ్గర నుంచే ట్రూ, దే గాట్ హుక్డ్. యా, అందుకే హుక్ సీన్ వేసాం. సో యా, అపార్ట్ ఫ్రమ్ దిస్ లెట్స్ టాక్ అబౌట్ అవర్ ఎక్స్పీరియన్సెస్ ఆన్ సెట్. ఎప్పుడైనా మా సావు కొడుతున్నాడు ఇటు అంటే ఇందాక మీరు అన్నట్టు ఒంటరిగా కనబడితే వీడికి వేసుకోవాలి, ఇన్ని ఇది చేయాలి అని అనిపించింది? నిజం చెప్పండి, ఫ్రాంక్గా, లెట్స్ బీ వెరీ ఫ్రాంక్. నాకు ఆ కేవ్ సీక్వెన్స్లో అనుకున్నా, నాకు నిజంగా చెప్తున్నాను, ఇట్స్ నాట్ అబౌట్ మీ బీయింగ్ ఇన్ ద కమింగ్ బ్యాక్ ఫ్రమ్ మై యాక్సిడెంట్ ఆర్ ఎనీథింగ్, బట్ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్గా ఆలోచిస్తే వీడికి అసలు మానవత్వం లేదా? హ్యూమానిటీ మొత్తం పోయిందా అసలు? ఈ ప్రపంచంలో మానవత్వం అనేది ఉండదా? అసలు ఏమనుకుంటున్నాడు? ఆల్రెడీ నాకు ఊపి రావట్లేదు, దానికి పైగా స్మోక్ మళ్ళీ కాగడ. దట్ వాజ్ వన్ సీక్వెన్స్ వేర్ ఐ కుడెంట్ బ్రీత్ అండ్ ఐ కుడెంట్ సే మై ఎనీథింగ్. అంటే నాకు అయిపోతే బాగుండు ప్లీజ్ అన్న ఫీల్ వచ్చింది. మీకు అసలు కోపం రాకపోతే నాకు మానవత్వం లేదు అనుకోవడంలో కూడా తప్పలేదు. వై? బికాజ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ యువర్ ఆన్ యాంటీబయోటిక్స్ దానికి ముందు. అండ్ కొంచెం వీక్ అయ్యారు, యాజ్ వీ ఆల్ నో, కొంచెం వీక్ అయ్యారు. కేవ్ని మొత్తం కవర్ చేసేసాం. 2 కాగడాల లైటింగ్లోనే షూట్ చేయాలని ఇంకా మన శ్యామ్ గారు నేను ప్లాన్ చేసుకున్నాం. ఆ కాగడాలు, అది డీజిల్ కాగడాలు, ఆ డీజిల్ స్మోక్ మొత్తం పట్టేసింది. ట్రస్ట్ మీ, ఈవెన్ ఐ హ్యావ్ ఎ ఛాన్స్ టు గో అవుట్ బికాస్ ఐ హ్యావ్ టు గో అవుట్ అండ్ సే యాక్షన్ అండ్ కట్. ఆయన డిఓపి అజయ్ అన్న వాళ్ళందరూ లోపలే ఉండాలి, ఇంక్లూడింగ్ ఫ్యూ ఫోకస్ పుల్లర్స్ అండ్ ఆల్. దే ఆర్ ఆల్ లైక్ దే, అంటే ఫర్ ఎవ్రీ షార్ట్ గ్యాప్లో దే హ్యావ్ టు కమ్ అవుట్, టేక్ ద కర్టన్, టేక్ సమ్ ఆక్సిజన్ లెవెల్స్ అండ్ గో బ్యాక్. ఇప్పుడు అది చాలా సింపుల్గా అనిపిస్తుంది, స్క్రీన్ మీద చూస్తే ఏంటి ఇందులో ఏముంది అనుకుంటారు, కానీ అక్కడ జరిగింది ఏంటో మనకి తెలుసు. కాబట్టి సీరియస్గా ఐ ప్లాన్డ్ ఇట్ ఇన్ 2 days. ఇట్ టుక్ 3 days ఫర్ అస్ టు షూట్. ఓన్లీ రీజన్ ఇస్ స్మోక్, నో ఆక్సిజన్ ఇన్సైడ్ దట్. నాకు మళ్ళీ ఎక్స్ట్రా స్మోక్ వేసారు కదా, ఇది బాండీ స్మోక్. అదే సినిమా కాదు, పొగ అనేది అసలు క్యారెక్టర్, అది కాకితో పాటు పొగ థ్యాంక్స్ చెప్పండి. అంటే బేసిక్గా పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ విజువల్స్. అది ఎందుకంటే జనరల్గా 70% ఆఫ్ అవర్ ఫిల్మ్ ఇస్ నైట్లోనే షూట్ చేసాం. నైట్లో స్కై డీటెయిల్ కనబడుతుంది, ఫారెస్ట్ డీటెయిల్ కనబడుతుంది, అన్నీ కనబడుతుంది. దానికి కారణం ఏంటి అంటే బికాజ్ వీ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా, వి లిట్ అప్ ఎవ్రీథింగ్ అండ్ ఫిల్ ద స్మోక్. ఇట్ లుక్స్ లైక్ రియల్ ఫాగ్ అండ్ మిస్ట్ ఇది రావడానికి. బట్ నాకు తెలిసి అందరికన్నా ఎక్కువ టేకులు తీసుకుంది అయితే స్మోకే.
అది కరెక్టే, అది అది మాత్రం నేను ఒప్పుకుంటా. బట్ ఐ థింక్ ఐ హ్యావ్ టు బీ వెరీ థ్యాంక్ఫుల్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫర్ కంట్రోలింగ్ దట్. పాపం వాళ్ళు పరిగెడితే బాబాయ్ వాళ్ళు లేకపోతే పొగ కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అవ్వదు. అండ్ ఇక్కడ శ్యామ్ గారి టెన్షన్కో నా టెన్షన్కో లేకపోతే మీ పర్ఫార్మెన్స్లు పాడవుతాయనే ఉద్దేశంతోనూ మనం అక్కడ వేసిన స్మోక్ మన సెట్లో ఒక 5 minutes వస్తేనే మనకి నీకు గుర్తుందా, నీకు మన క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం, పక్కన వాళ్ళతే వేరే సాంగ్, ఇంకో పక్కన వీరసమారెడ్డి సీన్. సో ఇట్ వాజ్ లైక్ ఒక డ్రీమ్ ఫర్ మీ, లైక్ ఇద్దరు బిగ్ హీరోస్ పక్కన మధ్యలో మనం అష్టదిగ్బంధం వేస్తారు. పైగా స్మోక్ ఒకటి. ఇఫ్ యూ రిమెంబర్ ఇట్ సైడ్ స్మోక్ వేస్తే వాళ్ళతే వేరే చిరంజీవి గారు మూవీకి ఇబ్బంది కలుగుతుందని ఇటు వచ్చేసాం. ఇటు సైడ్ వేస్తుంటే బాలకృష్ణ గారు. అబ్బో దట్ వన్ డే టెన్షన్, ఇటు వేయాలా అటు ఎటు వేసినా ఈ స్మోక్ వాళ్ళకి వెళ్తే వాళ్ళకి ఇబ్బంది, ఎవరికైనా. ఇప్పుడు వాళ్ళ సెట్లోంచి మనకి చిన్న మనకే ఇబ్బందిగా ఉంది స్మోక్, అసలు వాళ్ళకి ఎలా ఉంటుంది. సో దట్ డే ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ డే నేను స్మోక్ ఆపాను. థ్యాంక్స్ రా, ఒక్కరోజే వితౌట్ స్మోక్ క్లోజప్లో వెళ్ళి రేపు మళ్ళీ పెట్టుకుందాం అని చెప్పి 2 సినిమాలు షూటింగ్ లేదు అని తెలిసిన తర్వాత తెండ్రా స్మోకులు మళ్ళీ మెషిన్లు అటు 2 ఇటు 2 అని ఏంట్రా స్మోకులు. పొగ అనేది అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయిపోయింది మన సినిమాలో. సరే సార్ చెప్పారు, మీరు చెప్పాలి. No. Did you ever feel that I'll kill this fellow someday? He's torturing me a lot. Never. Or I have to take revenge on this guy because he's torturing me. Never. No. You can tell Honestly, me. You might know have something. No, I'm very. At least you might have. అంటే నీకు కోపం అన్న వచ్చి ఉండాలి. That yes, that you also know, because now I'll not hide my anger also. That's what I'm saying. Imagine if I was in love with our film, love with our character. If I don't know if you have noticed, whatever things that you are, how do I say, you'll ask me to jump or do whatever, you'll ask it like actually you jump from there like that. But first I would say and then I would think how. So that before this film I've never done any rope shots. I don't know if you know, it was cloting because of that, because it's cloting and can't because breathe. Of the harness. Harness. Not breathing because it has to be very tight. It is hung on the body. That one scene, I had that. So that's what you first you will ask that without you also said. In our entire film there is no dupe shot, even if it is in the backdrop or whatever, it's me. But I've not got angry at you, but I got angry at the situation eppudu that day. Inside that fire, smoke. Previous day I casually told you that Karthik, it's not easy to get into the character, so you keep an order that smoke ready, anni ready aina tarvata action cheppandi. Maybe you start rolling, but but yeah, I got this you many understand times. Not only from you, even from sir, when he put glycerin and all. తర్వాత ఏదో స్మోక్ అనో లైట్ సెటప్ అనో చిన్నది మార్చాల్సి వస్తుంది. అప్పుడు కూడా సార్ టోల్డ్ మీ వన్స్ వీఆర్ రెడీ మేము క్యారెక్టర్లో, ఎందుకంటే ఎంతో తీసుకుని మైండ్లోకి తీసుకుని దాన్ని ఓన్ చేసుకుని అది బయటికి తీసుకొచ్చే టైంలో సార్ అది తెలుసు శ్యామ్ గారు ఫస్ట్ నేను ఎప్పుడు శ్యామ్ గారు నాకు చేస్తాను గ్లిసరిన్ పెట్టుకున్న తర్వాత ఫిరోజ్ అంత లైట్ కొంచెం తిరగమంటారు సార్, గ్లిసరిన్ పెట్టినాను మూడ్లోకి వెళ్ళాను, కొద్దిగా చెప్పండి సార్ ముందే చెప్పండి. Yeah, same. I can understand. And that day, I was simply saying, hey, give me an edu, unkoti, do like this, do like that. You said, I can't hear you, come inside. Then I came into that circle, we both are sitting, I am explaining you, that fire circle. Then I understood. Appudu you said, fire tagginchandi.
ఓహో దిస్ ఈస్ అ గ్రిల్ అమ్మో క్లైమాక్స్ కదా క్లైమాక్స్లో. And I was దట్ ఫర్ దట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ యూ. ఇది 2 hours and hours కూర్చుంది సార్. నేను వెళ్ళి 10 నిమిషాలు కూర్చున్న తర్వాత అర్థమైంది ఓ ఇది కబాబ్ ఇది. పక్కన హీట్ వస్తుంది, గ్రిల్లే. actually fire కన్నా ఆ ఫైర్ లో నుంచి వస్తున్న స్మోక్ ప్రాబ్లం. ఇట్ ఇస్ వెరీ దట్ బ్లాక్ కలర్ డస్టీ స్మోక్. సేమ్ స్మోక్. కరెక్ట్. ఏదైనా డైలాగ్ చెప్పడానికి when we open the mouth అప్పుడు it's just goes into it. సేమ్ పొగ. ఆ పొగ మమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసిందిరా. సెకండ్ మెయిన్ ఆర్టిస్ట్ అయిపోయిన తర్వాత 3 days పట్టింది మనందరికి. ఏది బ్లాక్ గా వచ్చేది. బ్లాక్ రావడం కాదు, మాకు కొలాప్స్ అయిపోయింది అసలు మొత్తం అంతా మైండే. వి వాంట్ టు గెట్ అవుట్. Actually, we had this conversation and argument because we shot this climax in 3 months, kada. So last climax, the 2 days shoot చేసినప్పుడు the continuity is not coming out with the that look. Then I kept thinking ఇది ఎందుకు రాలేదు. Then I understood. Fire పెట్టండి రా. I went inside. అక్కడ కూర్చొని I am sitting in front of that fire and that smoke is coming onto the face. అప్పుడు అది లుక్ సెట్ అయింది అనమాట. లాస్ట్ డే. ఓకే సార్. సో మనంతా ఇంత కష్టపడి చేసాం, అన్నీ ఇది చేసాం బికాజ్ సమ్వేర్ వీ నో వీఆర్ గోయింగ్ టు అచీవ్ దిస్ అన్న దీంతోనే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నేను అనుకోవాలి ఐ వాంటెడ్ టు డూ న్యాయం, టు డూ జస్టిస్ ఫర్ ద స్టోరీ. అంతేగాని నేను ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అబౌట్ ద రిజల్ట్. ఓన్లీ వాంటెడ్ టు గివ్ మై బెస్ట్ ఫర్ ద స్క్రిప్ట్. నువ్వు ఏవైతే కథ చెప్పావో నేను దానికి న్యాయం చేయాలి అంతే. ద క్యారెక్టర్ వాట్ ఎవర్ ఐ గాట్ ఐ హ్యావ్ టు డూ జస్టిస్. నాకు న్యాయం చేయకపోతే మళ్ళీ ఈ రిజల్ట్ రాదు. సో దానికి తగ్గట్టు నేను బిహేవ్ చేశాను. నేను తగ్గంటే తగ్గాను, పెరగంటే పెరిగాను. ఓన్లీ ఫర్ ద స్టోరీ చేసాం. అయిపోయింది, అంతా అయిపోయింది. సో ఎడిటింగ్లో చూసారు, డబ్బింగ్ చెప్తున్నప్పుడు చూసారు, ఇలాగ వచ్చి అప్పుడప్పుడు చూసుకున్నారు. బట్ ఫైనల్ కాపీ రెడీ అయిన తర్వాత సరే మనకు కొన్ని రిపోర్ట్స్ కూడా వచ్చేసిన తర్వాత థియేటర్కి వెళ్ళి కూర్చుని ఫస్ట్ టైం వెన్ యూ వాచ్ ద ఫిలిం హౌ డిడ్ యూ ఫీల్? వాట్స్ యువర్ ఫీలింగ్? అంటే మొత్తం చూసారు, ఇంకా సౌండ్, విజువల్స్ అన్నీ కంప్లీట్ మూవీ ఆడియన్ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాడో అది మీరు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఎలా? నేను సినిమా ఇలా చూస్తుంటే ఆ ట్రైన్ సీక్వెన్స్ వచ్చింది. ఒకసారి ఆ సౌండ్ వచ్చేసరికి బా అని చెప్పి గట్టిగా అరిస్తే పక్కన ఎవరో ఫ్యాన్ తెజన్న నువ్వే కదా అరిచింది అన్న. సో అలా అందరికీ తెలిసిపోయింది ఏంటంటే నాకు భయం అని. అసలు దాట్ మూమెంట్ ఐ వాజ్ లైక్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్క్రిప్ట్, into the story, that I lost my senses about that I was the hero, that I did all this. And much better. So your biggest success was when people are not, the people who are involved in the script, they forgot that it's a movie. నేను చేసింది నేనే మర్చిపోయాను. నేను చూస్తే మా ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ తీయట్లా, వాళ్ళు తీసి రికార్డ్ చేయట్లా, లేకపోతే మెసేజ్ ఎవరు అసలు నా ఫ్రెండ్సే కాదు. ద హోల్ థియేటర్ వాజ్ ఇన్ ద పిన్ డ్రాప్ సైలెన్స్. మా స్కూల్లో వచ్చినప్పుడు వింటూ ఉంటాం కదా, పిన్ డ్రాప్ సైలెన్స్. I saw that. For the first time I experienced that pin drop silence and I loved it. I loved that pin drop silence because it was for our film. The success of our film is that people are not seeing their phones, people are not willing to check all the updates, they want to enjoy the film. So that is what has actually given me that strength. Meeku, how did you feel after watching it? I was very shy. I tried my level best to escape that show, but tarvata ma ammagaru, she's very stubborn. If you do, I sent her first with my friends, and then later she said that if you're not coming, I am not going inside. Then I know that okay fine, I came and I sent her. I'm too shy. I'm more than shy. I don't know. I was very tensed of how it is going to come out, but after some time you hooked. I experienced something called a complete cinema. As someone, it is not, we are not looking at ourselves. That sound, visuals, edit and everything, and the way Naveen has played, literally his tandavam has happened in the pre-climax. That I did not expect. We heard the story, we know the storyline,
అండ్ ఇంకోటి ఏంటంటే ద వే ఆఫ్ మేడ్ ద ఫిలిం ఐ సమ్టైమ్స్ హ్యాడ్ డౌట్ నాకు చెప్పకుండా ఇంకా లేస్తున్నారు like that. I started feeling because the way you have created, where we want to guess a lot of things. Even I went into guessing even after I know the entire story. So you created that magic in cinema ani naku anipichindi. And as you said, this theatre was, and same, I know what is going to happen to each character, but I've witnessing it got me, it gave me that feel, like, you know, that feel. And the other segment is very natural to us. I don't know if it's with you, trying to find faults with our own work. In the character, what better could have been, that could have been done. But I think I was almost very happy with what I did. That's what I felt after watching the whole movie. And the first time out of all the movies that I've done, so we went to for that cake cutting, my mother went to the hotel, and tarvata we all met, and I reached late there at home, sorry, to the room. So it was around midnight. She didn't sleep, she was waiting. Moment I entered the room, she came running and hugged me. As that connected to what Shyam sir said over the phone. So I was waiting for that moment, because she's a big critic for everything. You know, she is like, this is not nice, that's what comes in. First time she accepted a work that I have done completely. It's very good, she said. That made my day, made my life. సూపర్. మన మూవీ మీద కొన్ని మీమ్స్ వచ్చినాయి, సో వాటిని ఒకసారి చూద్దాం. మన క్వార్టర్లు మీటర్లు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు చూస్తే ఇగ్గురు చెయ్యదులు చేపట్టుకుని మీరు సార్ నేను పట్టుకున్నా మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఇట్టాడిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నాం అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? లోపల నీ టాలెంట్ చూసిన తర్వాత నాకు చాలా ముచ్చటేసింది నాయన. నీకు ముచ్చటేసింది అన్నయ్య? 2 లీటర్ల ముచ్చటేసింది సీనయ్య. గులాబ్ జాములు కలగలేకపోయాయిరా, దాన్ని తలుచుకుంటేనే నా వల్ల కావట్లేదు తండ్రి. తలుచుకోక పడుకో. This I love this tweet. బలగం దసరా విరూపాక్ష Supremacy of Crows. అంటే చెప్పాను కదండి, ఇంకోటి ఉంది, మీరు కాదు సార్ స్టార్స్. ఇంకోటి ఉంది క్రో మీద, దట్ ఐ థింక్ బాహుబలి పోస్టర్ లో ఈ క్రో ది హెడ్ పెట్టేసి మన టైం స్టార్ట్ అయిందిరా, ఇది 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 మా సమస్థానం అని మీన్స్. అటు తిరిగి ఇటు తిరిగి తిరిగైతే వస్తుంది నాకు. మీకు కావాల్సింది నా దగ్గరే ఉంది. ఏముందో పాట కూడా పాడు. పాట కూడా పాడు. This I love it. నాకెవరో ఫోన్ చేశారు సార్, అంటే ఫ్రెండ్స్ ఫోన్ చేసి, అరే నువ్వు చాలా గొప్ప హిట్ కొట్టావంటే థ్యాంక్ యూ. ఎందుకో తెలుసా? ఎందుకంటే రాజీవ్ కనకాల బతుకున్నా నీ సినిమా హిట్ అయింది రండి. కాదు, ఆయన బతుకున్న వల్ల ఇంత పెద్ద బ్లాక్ బస్టర్. నేను బతికితే ఉంటాయి. అదే ది బెస్ట్, ఇది ద బెస్ట్ మీ ట్విస్ట్ అన్నమాట. సినిమా మొత్తం ఒక ఎత్తు, ఈ ట్విస్ట్ అసలు మామూలు ట్విస్ట్ కాదు, ద బెస్ట్ ట్విస్ట్ ఇది. కాదు అంటే అందరూ నా గురించి హైలైట్ చేస్తున్నారు కానీ నాది పోయింది ఫోనే. సరే ఫోన్ పోయింది,
ఎవరైతే నాకు చెయ్యాలనుకుంటున్నారో 2 days తర్వాత దే విల్ కాల్ మీ. బాపీ గారు పర్స్ పోయింది. పాపం అబ్బాయి అసలు నిజంగా కాదండి, దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో. మనం అక్కడి నుంచి వచ్చాము, ఆఫీస్లో సెలబ్రేషన్, క్రాకర్ సెలబ్రేషన్ ఇదంతా అయింది. వెనక నుంచి వచ్చి బాపీ సార్ పట్నం కొట్టి ఏంట్రా ఫోన్ పోయిందంట అని నవ్వారు. కట్ చేస్తే మనం పైకి వెళ్ళి కూర్చున్న తర్వాత అరే నా పర్స్ కూడా పోయింది. కాదు, దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ టు బోత్ ఆఫ్ యూ. నిజంగా ఆడియన్స్ వచ్చేసి అంతమంది ఆడియన్స్ వచ్చేసారు. నీ ఫోన్ పోయింది, ఆయన పర్స్ పోయింది, సినిమా హిట్ కొట్టుకోపోయింది. హిట్ కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. అచ్చా ఇది మాత్రం సూపర్ మీమ్. ఇది ట్విస్ట్ అంటే నేను యాక్చువల్లీ నిన్న కూడా చూసేది, అసలు నవ్వాగలేదు. అంటే దిస్ షోస్ దట్ ఆ ఫిల్మ్ ఇస్ రీచింగ్ ఆల్ ద కార్నర్స్. మీమర్స్ వాళ్ళ ద్వారా ఇట్స్ గోయింగ్ ప్లేసెస్. The new audience also are coming. న్యూ ఆడియన్స్ కమింగ్ అంటే New generation of audience. ఎగ్జాక్ట్లీ. New generation of people who love watching films. They're also interested. బట్ మనం నేను స్టార్టింగ్లో ఇనిషియల్గా కదా ఒకటి బిలీవ్ చేసాం, ఏంటి అంటే పోస్ట్ కోవిడ్ గ్లోబల్ మూవీస్కి ఎక్స్పోజ్ అయిపోయిన ఆడియన్స్ కొత్త కంటెంట్ని ఎంకరేజ్ చేస్తారు అని మనం ఒకటి ఫిక్స్ అయ్యి ఇందులో అక్కడక్కడ చిన్న చిన్న ఎలిమెంట్స్ని ఏమైనా కమర్షియల్గా ట్రీట్ చేయాలా, తెలుగుకి అంటే మరీ కొత్తగా వెళ్ళిపోయిన ఇబ్బంది వస్తుందా అన్న డిస్కషన్ కూడా వచ్చి, లేదు లెట్స్ గో కంప్లీట్లీ మనం ఏదైతే ట్రస్ట్ చేసామో కాంటెంట్ డ్రివెన్ వెళ్దామని అనుకుని చేసాం. అండ్ టుడే ఐ థింక్ ఆడియన్స్ దాన్ని They have blessed us with a blockbuster. I think it's more about వాళ్ళ దగ్గర ఉన్న సక్సెస్ మనకి ఇచ్చారు, బికాస్ దే హ్యావ్ ఇట్ అండ్ దే సీయింగ్ దట్ ఇన్ ద ఫిల్మ్ అండ్ దే వాంట్ టు షేర్ దట్. So they gave us the success or the blockbuster. We have to keep it as a responsibility for our next films, coming films. Yeah. చాలు సార్, నాకు డైరెక్షన్ ఈజీగా ఉంది, నేను వస్తాను బయలుదేరి. అందరం బయలుదేరదాం. To all the Telugu film lovers and all the fans, all the heroes fans, మీ అందరికీ చాలా థ్యాంక్స్. మా సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ bless us all.